హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పాలకూర విత్తనాలు, పుదీనా నాటుకుందాము. పుదీనా, పాలకూర విత్తనాలు నాటుకుందాము. ఫస్ట్ 2 టబ్బులకి మట్టి నింపుకుందాము, గార్డెన్ వేస్ట్తో మట్టితో. తర్వాత పాలకూర విత్తనాలు, పుదీనా నాటుదాము. అడుగున పచ్చగడ్డ వేస్తున్నా. మట్టి పోస్తున్నా. మట్టి మంచిగా కలిపి పెట్టుకోండి. కంపల్సరీగా 30% ఉండాలండి కంపోస్ట్. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. మళ్ళీ పచ్చగడ్డ వేస్తున్నానండి, గార్డెన్ వేస్ట్. ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది. మనకి మట్టి తక్కువ పట్టడానికి బాగా ఉపయోగపడుతుందండి గార్డెన్ వేస్ట్. అంతేకాదండి, కంపోస్ట్గా కూడా మొక్కకి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా 30 టబ్బు నింపుకోవాలి గార్డెన్ వేస్ట్తో. ఇంకా మిగతా పావు భాగం మట్టితో నింపేద్దాము. ఇంకా నిండుగా నింపుకోవాలి మట్టితో. ఒక టబ్బు నింపేసాము, రెండవది కూడా నింపుదాము. ఈ టబ్బు కూడా నింపుకుందాము. డ్రైనేజీ బాగుండాలి. అడుగున పచ్చగడ్డ వేస్తున్నా. మన గార్డెన్ వేస్ట్ మన మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి. మన మొక్కలకే ఉపయోగపడుతుంది. మనం 2 రకాలుగా ఇస్తున్నామండి కంపోస్ట్. ఒకటి మట్టిలో వేస్తున్నాము కంపోస్ట్ని, రెండవది గార్డెన్ వేస్ట్తో కంపోస్ట్ ఇస్తున్నాము. అందుకని మొక్కలకి చాలా బలము. ఏ మొక్కలు వేసినా కూడా మంచి బలం అండి. మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డ వేసుకుందాము.
ఇలా నీట్గా పెట్టాలండి. బాగా నీట్గా సర్ది పెడితే తొందరగా అవుతుంది కంపోస్ట్. పచ్చగడ్డితో 30 టబ్బు నింపాము. ఇప్పుడు మట్టి పోసుకుందాము. ఇంకా ఫుల్గా పోసుకోవాలి మట్టిని. మనకి మట్టి తక్కువ పట్టుద్ది, కంపోస్ట్ అయిపోతుందండి గార్డెన్ వేస్ట్. గార్డెన్ వేస్ట్తో మంచి ఉపయోగాలు ఉన్నాయి మొక్కలకి. రెండు టబ్బులు నింపాము. ఫస్ట్ పాలకూర నాటుతున్నాను. లైన్లు గీస్తున్నానండి విత్తనాలు నాటడానికి. ఇలా గీసుకోవాలి. అప్పుడు పాలకూర బాగా పెరుగుతుంది. ఇంకా ఈ లైన్లో వేసుకోవాలి మన విత్తనాలు. వేస్తున్నాను విత్తనాలని. ఇలా వేసేయాలి లైన్లో. అప్పుడేనండి మొక్కకి డిస్టర్బ్ అవ్వకుండా ఫ్రీగా పెరుగుతుంది పాలకూర. ఇంకా క్లోజ్ చేద్దాము. మట్టితో కప్పేసేద్దాం. ఇలా నాటుకోవాలి పాలకూరని. ఇంకా పుదీనా నాటుకుందాము. పుదీనా నాటుకుందాము. చూడండి ఎంత హెల్దీగా ఉందో పుదీనా. ఇలాంటి హెల్దీగా ఉన్న పుదీనాని తీసుకోవాలి మనం నాటుకునేటప్పుడు. అప్పుడేనండి మనకి బాగా వస్తుంది పుదీనా. ఇట్లా ఒక్కొక్క మొక్క తీసుకుని నాటుకోవాలి. చాలా ఈజీ అండి పుదీనా నాటడం. చూడండి వేర్లు ఉన్నాయి ఈ కొమ్మలకి. ఇంకా ఈజీగా వచ్చేస్తుంది పుదీనా. ఇలాగే పెట్టేస్తున్నా.
ఒక 10 కొమ్మలు నాటామనుకోండి, టబ్బు నిండా వచ్చేస్తుంది మనకి పుదీనా. ఇంకా మనం పుదీనా చట్నీ, పుదీనా టీ, పుదీనా అన్ని కూరల్లో వాడచ్చండి. చికెను, ఫిష్, మటను, ప్రాన్స్ వీటన్నిటిలో ఉపయోగించుకోవచ్చు మనం పుదీనా. ప్రతి దానిలో పనికొస్తుందండి మనకి పుదీనా. ఒక గ్లాసు మంచినీటిలో ఒక పుదీనా కొమ్మేసి నైట్ అంతా ఉంచి ఉదయాన్నే తాగితే మంచి హెల్దీ అండి. పుదీనా వాటరు చాలా బాగా పనిచేస్తుంది. రోజంతా హుషారుగా ఉంటారు. చాలా బాగుంటుందండి హెల్త్కి. పుదీనా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. నేనైతే రోజు తాగుతానండి పుదీనా టీ. చాలా ఇష్టం నాకు పుదీనా టీ అంటే. అందుకని మేము వాష్ ఏరియాలో కూడా ఒక ట్రే పెడతాను. టీ పెట్టినప్పుడల్లా పైకి రాకుండా అందుబాటులో ఉంటుందండి వాష్ ఏరియాలో పెడితే పుదీనా. మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇక సరిపోతుందండి. టబ్బు నిండా వచ్చేస్తుంది మనకి పుదీనా. ఇలా నాటుకోవాలి. ఇంకో ట్రేలో కూడా నాటుతాను పుదీనాని. అది కిచెన్లో ఉంటుందండి. ఇంకా కిచెన్లో పెడతాను. ఇదేమో గార్డెన్లో ఉంటుంది, టెర్రస్ గార్డెన్లో. మనం టీ తాగినప్పుడల్లా పైకి రావాల్సిన అవసరం ఉండదండి పుదీనా కోసం. మనం వాష్ ఏరియాలో కానీ మన కిచెన్లో కానీ ఎక్కడ ప్లేస్ ఉంటే, కొంచెం ఎండొచ్చే ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకుంటే ఈజీగా పెరుగుతుందండి పుదీనా. మనం ఎప్పుడు టీ తాగాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఈజీగా. ఈ ట్రేలో వేస్తున్నానండి పుదీనా. చూడండి, డ్రైనేజీ హోల్స్ పెట్టాను, 4 హోల్స్ పెట్టాను. డ్రైనేజీ బాగుండాలండి దేనిలో వేసుకున్నా కానీ మనం. అడుగు బాగున్నా ఆకులు వేస్తున్నా. ఈ ట్రే కిచెన్లో పెడతానండి. మనం రోజు తాగుతాం కదా పుదీనా టీ, అందుకోసం. రోజు ఉదయాన్నే పైకి రావాలంటే కష్టం కదండి టీ పెట్టేటప్పుడు. అందుకని ఇలాంటిది ఒక ట్రేలో వేసుకుంటే మనం పొద్దుస్తం పైకి వెళ్ళకుండా కిందనే వాడుకోవచ్చు పుదీనాని. ఇప్పుడు మట్టి పోసుకుందాము. చూడండి, ఈ ట్రే అంతా దీనిలో మట్టి పోస్తే మట్టి అంతా పోతుందండి కిందకి. అందుకని కవర్ పెట్టాను. మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ దేనిలోనైనా పెంచుకోవచ్చండి మనం ఆకుకూరల్ని. మట్టి పోస్తున్నా. మనం పుదీనా నాటుకుంటే రోజు ఫ్రెష్ పుదీనా టీ తాగొచ్చండి మనం. చాలా టేస్టీగా ఉంటాయి టీ. మీరు కూడా ట్రై చేయండి ఇలా నాటుకుని పుదీనా టీ తాగడానికి. నేను రోజు తాగుతాను కాబట్టి మీకు చెప్తున్నానండి. పుదీనా టీ చాలా బాగుంటుంది. మనం వేసుకున్న పుదీనా అయితే ఇంకా బాగుంటుందండి.
నేను ఎక్కువ టీకి ఇంపార్టెంట్ ఇస్తానండి. పుదీనా చెప్పాను కదా, నాకు చాలా ఇష్టమని పుదీనా టీ. అందుకని తప్పకుండా కిచెన్లో ఒకటి పెడతానండి, ఒక ట్రే. ఈ ట్రేని జాగ్రత్తగా నింపాలి మట్టితో. ఇలా నింపుకోవాలండి ట్రేని. ఇలా నిండుగా నింపుకోవాలి. ఇప్పుడు పుదీనా నాటుకుందాము. ఇలా నింపుకోవాలి ట్రేని. నాటుతున్నాను పుదీనా. రెండు కొమ్మలు పెట్టండి, ఈజీగా బతుకుతుంది. మనం 4 కొమ్మలు నాటినా సరిపోతుందండి, ట్రే నిండా వస్తుంది మనకి. ఇంకొకటి నాటుదాము ఇక్కడ, ఇంక సరిపోద్ది. ఇది ధర్మాకోల్ అండి, దీనిలో కూడా నాటుతున్నాను. ఈ 2 వాష్ ఏరియాలో పెడతాను. ఇంకా మనకు అవసరమైనప్పుడల్లా పుదీనా కోసుకొని టీ తాగొచ్చు. మన దగ్గర ఏ వేస్ట్ డబ్బాలు ఉన్నా కానీ ఇలా నాటుకోండి మీరు. మీ దగ్గర ఏ వేస్ట్ డబ్బాలు ఉన్నా కూడా పనికిరావని పడేయకండి. పుదీనా నాటుకుంటే హ్యాపీగా పెరుగుతాయండి. మనం అన్ని కర్రీస్లో వాడుకోవచ్చు. మనము తాజా పుదీనాతో టీ తాగొచ్చండి. మనం మార్కెట్కి వెళ్తే దొరుకుతుంది పుదీనా, కానీ మనం వేసుకున్నట్టు అంత టేస్టీగా ఉండదండి పుదీనా. మనం వేసుకుంటే తాజాగా ఉంటుంది, టీ కూడా బాగుంటాయండి టేస్టీగా. టీయే కాదండి, మనం ఏ కూరలో వేసినా కానీ పుదీనా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నాటుకున్న పుదీనా ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. ఇంకా బాగా వస్తుందండి మనకి. మట్టి ఎంత ఉందో అంత అల్లుకుపోతుంది పుదీనా. ఇంకా పుదీనాకి పాలకూర విత్తనాలకి వాటర్ ఇచ్చేద్దాము. పాలకూర విత్తనాలకి వాటర్ ఇస్తున్నా. ఇలా చల్లాలి, చల్లుతూ ఇవ్వాలి వాటర్ని.
పుదీనాకి వాటిస్తున్నా. వేసినప్పుడు ఇలా పడిపోతాయండి, తర్వాత బాగా వస్తాయి. రెండు మూడు రోజుల్లో లేచి నిల్చుంటాయండి కొమ్మలు. ఇంకా ఫ్రెష్గా పెరుగుతుంది మనకి పుదీనా. ఇలా చిన్న చిన్న వాటిల్లో వేసుకుంటే వాటర్ కూడా ఎక్కువ పట్టవండి, ఊరకు అలా చిలకరిస్తే చాలు. మీరు కూడా పుదీనాని, ఆకుకూరల్ని ఇలానే నాటుకోండి. ఇలా నాటుకోవడానికి ట్రై చేయండి. మీరు కూడా ఫ్రెష్గా తినచ్చు పుదీనాని. చాలా బాగుంటుందండి ఇలా నాటుకుంటే. పుదీనా మంచి స్మెల్ వస్తుంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా నాటుకుని ఫస్ట్ టీలో ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి టీ.